అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు అన్నారు. ఇప్పటివరకు 461 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. 271 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. అలాగే ప్రజలకు కూటమి నాయకులకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 197 కోట్లు మన బాపట్ల నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు అన్నదాత సిటీ భవ, ముందా సైక్లోన్ సబ్సిడీ, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీపై ఇవ్వబడిన డ్రోన్లు, అలాగే బీసీ కార్పొరేషన్ కోసం బ్యాంకు రుణాలు, కుట్టు యంత్రాలు, భరోసా పెన్షన్లు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి CMRF, ఈ అన్నిటికీ మనం 197 కోట్లు మన నియోజకవర్గంలో ఖర్చు పెట్టాము అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకి 271 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకి 197 కోట్లు వెరసి బాపట్ల నియోజకవర్గానికి అభివృద్ధి ప్లస్ సంక్షేమం 468 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎన్నో రకాల ప్రాజెక్టులు, మరెన్నో రకాల అభివృద్ధి పనులు, ఇటు టూరిజం కానీ, RWS కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ చేస్తున్నాం. బాపట్ల ఏదైతే జిల్లా ఉందో ఈ జిల్లా మీద ఎవరో ఎటువంటి సందేహాలు పెట్టుకోవక్కర్లేదు అని అప్పుడు తెలియజేశా, మళ్ళీ ఇప్పుడు తెలియజేస్తా. ఖరాఖండ్ అయిపోయింది మన జిల్లా. ఇంకా మీకు ఈ విషయాల్లో ఎవరు వైసీపీ శ్రేణులు బాధపడాల్సిన అవసరం లేదు.